హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నో ఆయిల్ నో బాయిల్ సిరీస్లో బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అయిపోయే ఇన్స్టాంట్ ఇడ్లీని ఇంకా చట్నీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో అన్నపూర్ణి మూవీ ఇన్స్పిరేషన్తో పొయ్యి వెలిగించకుండానే లంచ్ రెసిపీస్ని, అలాగే పాలు కాయకుండానే పెరుగు ఇంకా పాయసాన్ని ఎలా చేసుకోవాలో కూడా పోస్ట్ చేశాను కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసేయండి. మరి ఈరోజు వీడియోలో పొయ్యి వెలిగించకుండానే, పిండి రుబ్బే పని లేకుండానే ఇన్స్టాంట్గా ఇడ్లీని, అలాగే చుక్క నూనె వాడకుండా 3 రకాల చట్నీలని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ ఇడ్లీ కోసం ముందుగా 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి అటుకుల్ని తీసుకోండి. ఈ అటుకుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. పిండి కలిపే ముందే ఇలా ఒక ఇడ్లీ పాత్రని తీసుకుని పైన ఒక క్లాత్ని వేసి పెట్టి ఉంచుకోవాలండి. తడి క్లాత్ కాకుండా మనం పొడిగా ఉన్న క్లాత్ మాత్రమే యూస్ చేయాలి. నేను ఇక్కడ కొద్దిగా హెల్దీగా చేద్దామని చెప్పి కొద్దిగా క్యారెట్ తురుముని, అలాగే కొత్తిమీర తురుముని కూడా వేసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి మనం గ్రైండ్ చేసుకున్న పోహా పౌడర్లో పెరుగుని వేసి కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొబ్బరి పాలతో చేసిన పెరుగుని వాడుతున్నాను. ఈ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఈ పెరుగుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ ప్లేస్లో కావాలంటే మీరు నార్మల్ పెరుగుని కానీ లేదా కొబ్బరి పాలతో కానీ కలుపుకోవచ్చండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా కలుపుతూ కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రను తీసుకుని ఇలా కొద్దిగా అటుకుల పిండిని తీసుకుని ఇడ్లీలా బాగా అద్దాలండి. ఈ ఇడ్లీల షేప్ అనేది మనం ప్రెస్ చేసే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ కొద్దిగా పిండిని తీసుకుంటూ అన్ని ఇడ్లీలని ప్రెస్ చేసుకుంటూ ఇడ్లీలు వేసుకోవాలండి. మీరు చేత్తో చేస్తే కనుక కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని అద్దితే కనుక పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అన్ని ఇడ్లీల్ని ఇలా రెడీ చేసేసుకుని తర్వాత ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి క్లోజ్ చేసి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఇడ్లీ రెడీ అయ్యేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా పుదీనా చట్నీ కోసం ఒక మిక్సీ జార్లోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసి చిన్న చింతపండు ముక్క, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ కొబ్బరిని యూస్ చేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అలాగే కారం కోసం చిన్న పచ్చిమిర్చి, ఇంకా 6-7 మిరియాలు, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనాని శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలండి. పుదీనాలో ఉన్న వగరుని తగ్గించడానికి చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. నేను బాగా తక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల మరీ మెత్తగా గ్రైండ్ అవ్వలేదు. మీరు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మన పుదీనా చట్నీ అనేది ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఈ 3 చట్నీస్లో కూడా నాకు ఈ పుదీనా చట్నీ బాగా నచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ మనం టొమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, చిన్న పచ్చిమిర్చి ముక్క, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ కొబ్బరి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత 2 వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టొమాటో ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసి కొద్దిగా మాత్రమే నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి.
గ్రైండ్ చేసుకున్నాక చూడండి మన ఆనియన్ టొమాటో చట్నీ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. నెక్స్ట్ మనం క్యారెట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి చిన్న పచ్చిమిర్చి ముక్క, చిన్న చింతపండు ముక్క, 2 వెల్లుల్లి, కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న క్యారెట్ ముక్కలు, కొద్దిగా ఉప్పు కూడా వేసి తగినంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి మన క్యారెట్ చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చట్నీలన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మన ఇడ్లీని తీసి చూద్దాం రండి. చూడండి మన ఇడ్లీలన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి కదా, వీటిని స్లోగా తీస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయో, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. క్యారెట్ ఇడ్లీలు అయితే ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అచ్చం మనం చేసుకునే ఇడ్లీలానే ఉన్నాయి కదా. నాకైతే ఇక్కడ ఒక ఇడ్లీ మాత్రమే ఇలా కొద్దిగా బ్రేక్స్ వచ్చిందండి. నేను సరిగ్గా ప్రెస్ చేయకపోవడం వల్ల అలా జరిగిందనమాట. చెప్పా కదండి మొత్తం మనం ప్రెస్ చేయడంలోనే ఉంటుంది. ఇలా మనం సరిగ్గా ప్రెస్ చేయకపోతే కనుక ఇలా అవుతుందన్నమాట. చూడండి అన్ని ఇడ్లీలు ఇంకా చట్నీలు కూడా ఎంత బాగున్నాయో. నేను తిని చూసా అండి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఇడ్లీ టేస్ట్ మరీ సూపర్ అనిపించిపోవచ్చు, కానీ అలవాటైతే బాగుంటుందండి. చట్నీలు అయితే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మరి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ నో ఆయిల్ నో బాయిల్ సిరీస్లో ఇంకా రెసిపీస్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.